ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నేను దాన్ని మరిచిపోతుని గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తినీరుగా చేయబడుదురు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. దానియేలు కాలంలో నెబుకద్నెజరు రాజు గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇతని ఎంత మూర్ఖుడో, తన ప్రజల ఎడల ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడో ఈ వాక్యం ద్వారా తెలుస్తుంది. తాను కన్న కల మర్చిపోయాడంట. దానిని కూడా తెలియజెప్పాలంట. దానికి భావం కూడా చెప్పాలంట. చెప్పకపోతే అందరినీ చంపేస్తాడంట. అసలు ఇది తీర్చగలిగే సమస్యనా? ఒకడు కన్న కల ఇంకొకడు ఎలా చెప్పగలుగుతాడు? ఒకసారి ఆలోచించండి. ఇలాంటి మూర్ఖులు మన జీవితాలలో కూడా ఉండే ఉంటారు. వారు పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళని వాదించే మూర్ఖులు. నెబుకద్నెజరుకు బుద్ధి చెప్పినట్టు తన నోటితోనే ఆయన నామాన్ని గణపరిచేటట్టు చేస్తాడు దేవుడు. ప్రతి మూర్ఖుడు మార్చబడడానికి ఒక సమయాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ సమయంలో మారితే సౌలు పౌలైనట్టుంటుంది. మారకపోతే యుద్ధంలో ఓడిపోయిన సౌలులాగా ఉంటుంది. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.